హై వ్యూవర్స్, ఈరోజు బెంగళూరులో కరోనాకి సంబంధించి కౌంటర్ స్టార్ట్ అయింది. కరోనా సంబంధించి కాదు, కరోనా మృతులకు సంబంధించి. కానీ అందరిలాగా భయపెట్టను. ముందు ఇది చెప్తా. ఆయన వయసు 84 సంవత్సరాలు. సో వయసు మీద పడింది అండ్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నాడు. కరోనాకు సంబంధించినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ లంగ్స్ మీద పడుతుంది. ఆ లంగ్స్ మీద పడుతుంది పాటు రెసిస్టెన్స్ పవర్ మీద పడుతుంది. దెన్ వయసు మీద పడి ఉంది, ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, కరోనా వచ్చింది, చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అలా పాపాయన చనిపోయాడు. బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఏరియాకి చెందినటువంటి 84 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు. ఇక దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో ఫస్ట్ మరణం అదే. కేసులు కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఏపీలో, తెలంగాణలో అన్ని చోట్ల బయటపడుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరికి ప్రాణాపాయం లేదు అండ్ చాలామంది రికవర్ అవుతూనే ఉన్నారు. ఈ కేసులు పెరగడానికి కారణం ఏంటో బాబు అన్నప్పుడు సింగపూర్లో ఏవైతే కేసులు పెరగడానికి కారణం వేరియంట్, అది కారణమని తెలుస్తూ ఉంది. సో దయచేసి హెల్త్ ఇష్యూస్ మీకు కనుక ఏదైనా ఉంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు టెస్ట్ చేయించుకోండి కరోనాకి సంబంధించి కూడా. దెన్ కరోనా లేదనుకుంటే హ్యాపీ, కరోనా ఉందనుకున్నప్పుడు ఆ మెడిసిన్స్ బట్టి రెస్ట్ తీసుకోండి. అండ్ దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటివి కనుక ఉన్నట్టయితే మాస్క్ ఖచ్చితంగా వాడండి. మ్యాక్సిమం బయటికి వెళ్ళకుండా ఉండండి. గ్రూప్ మీటింగ్లో గ్యాదరింగ్ ఇటువంటివి ఉన్నాయి అనుకోండి, అవసరం ఉంటే వెళ్ళండి, లేదంటే వద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఏమి కాదు అని నేను అనను, ఏదన్నా అయిద్ది అని భయపెట్టను, మన జాతలో మనం ఉందో అని మాత్రం చెప్పగలను. కరోనాకు సంబంధించి భయభ్రాంతికి గురి చేసే విధంగా దయచేసి వార్తలు నమ్మొద్దు, వినొద్దు. ఉన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మన శివప్రసాద్ నేనే, ఓకేనా? మన 5 ఛానల్స్లో ఏదైనా ఖచ్చితంగా నేనైతే చెప్తాను. ఓకే.